వైసీపీ భారీ ఆపరేషన్ ఆకర్షణ చేపట్టింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీలో చేరిపోయారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి వచ్చి ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. అలాగే ఇదే కాకుండా టీడీపీ నేతలపైన వైసీపీ అధిష్టానం గురిపెట్టింది. న్యూజివేడు మాజీ ఎమ్మెల్యే ముద్రపోయిన వైసీపీలో చేరుతున్నారు. న్యూజివేడు టికెట్ వచ్చే అవకాశాలు లేకపోవడంతో వైసీపీ వైపు చూస్తున్నారు. ఇదే కాదు, టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, రాయచోటి టీడీపీ నేత ఆర్ రమేష్ రెడ్డి సైతం వైసీపీ వైపు చూస్తున్నట్లుగా లీకులు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కమలాపురం టీడీపీ నేత సాయినాథ శర్మ, మైదుకూరు టీడీపీ నేత ఆర్వి సుబ్బారెడ్డి కూడా వైసీపీలో చేరుతున్నట్లుగా తాడేపల్లి నుంచి సమాచారం అందుతోంది. వైసీపీ భారీ ఆపరేషన్ ఆకర్షణ చేపట్టింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీలో చేరిపోయారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి వచ్చి ముఖ్యమంత్రి జగన్ తో కలిసి మాట్లాడారు. ఇదే కాకుండా టీడీపీ నేతలపైన వైసీపీ అధిష్టానం గురిపెట్టింది. న్యూజివేడు మాజీ ఎమ్మెల్యే ముద్రపోయిన వైసీపీలో చేరుతున్నారు. న్యూజివేడు టికెట్ వచ్చే అవకాశాలు లేకపోవడంతో వైసీపీ వైపు చూస్తున్నారు. ఇదే కాదు, టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, రాయచోటి టీడీపీ నేత ఆర్ రమేష్ రెడ్డి సైతం వైసీపీ వైపు చూస్తున్నట్లుగా లీకులు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కమలాపురం టీడీపీ నేత సాయినాథ శర్మ, మైదుకూరు టీడీపీ నేత ఆర్వి సుబ్బారెడ్డి కూడా వైసీపీలో చేరుతున్నట్లుగా తాడేపల్లి నుంచి సమాచారం అందుతుంది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, వైసీపీలో రీ ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆర్కే ఏం చెప్తున్నారు? వైసీపీలోకి మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ వ్యవహారంలో 2 నెలల పాటు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో తిరిగి తాను వైసీపీని మంగళగిరి నియోజకవర్గంలో జెండా ఎగరేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే తాను మళ్ళీ జగన్ సమక్షంలో పార్టీ చేరారని చెప్పి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక వైసీపీ జాయినింగ్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో మరింత దూకుడు పెంచే విధంగా ముందుకు వెళుతుంది. ఇందులో భాగంగానే రిటర్న్ అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకవైపు ఉంటే ఇంకోవైపు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ఇప్పటికే నూజివీడు నుంచి స్థానికంగా టీడీపీకి ఉన్నటువంటి నేత ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముద్రపోయిన వెంకటేశ్వరరావు టీడీపీలో కీలకంగా వ్యవహరించారు, నూజివీడికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన కూడా ఆ టీడీపీని వీడి వైసీపీలో జాయిన్ అయ్యేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక అదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి టీడీపీ మాజీ ఎంపీగా ఉన్నటువంటి కొనకళ్ళ నారాయణ కూడా టీడీపీ నుంచి వైసీపీలో చేరతారన్నట్లు ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం కూడా మరింత జోరుగా నెలకొన్నటువంటి నేపథ్యంలో బీసీ సామాజిక వర్గాన్ని టార్గెట్ గా చేసుకుంటూ వైసీపీ జాయినింగ్స్ ని మరింత ప్రోత్సహించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్లుగా ఒక పొలిటికల్ ప్రచారం అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటుగా రాయచోటికి సంబంధించినంత వరకు మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో రమేష్ రెడ్డి, ఆయన కూడా వైసీపీలో జాయిన్ అయ్యేందుకు గ్రీన్ వచ్చిందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇంకోవైపు పాణ్యం నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌరు చరిత్ర కూడా దళిత కుటుంబం కూడా వైసీపీలో జాయిన్ అవుతున్నారన్నట్టు ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా కడప నుంచి కూడా వైసీపీ మరింత జోరుగా జాయినింగ్స్ జరిగేటువంటి అవకాశం ఉందన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. సాయినాథ్ శర్మ కమలాపూర్ నుంచి కూడా ఆయన వైసీపీలో చేరతారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో జాయినింగ్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం, పార్టీని ప్రతిష్టపరచడం, పాతగా నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి తీసుకురావడం, ఇంకోవైపు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకుల్ని టార్గెట్ చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశంతో వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా రెడ్జం వెంకట సుబ్రహ్మణ్యం మైదుకూరు నుంచి కూడా ఆయన పార్టీలో చేరతారన్నటువంటి ఒక ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీలో జాయినింగ్స్ కి సంబంధించి ఇంకోవైపు నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి సమీకరణాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ సమీకరణాలపైన కూడా వైసీపీ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈ రోజు రిటర్న్ అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిని వేదికగా చూసుకుని ఇంకా బీసీల నాయకత్వానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది.
ఇంకోవైపు చూసుకుంటే కనుక మంగళగిరి నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో ముచ్చటగా మూడోసారి వైసీపీ జెండా ఎగరేయాల్సిందే అన్నటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి అందులో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని రంగంలో దింపారు. అందులో మహిళా సామాజిక వర్గానికి సంబంధించి మహిళల్ని రంగంలో దింపడం ద్వారా ఆ బీసీ క్యాండిడేట్ పైన లోకేష్ ని ఓడిస్తామని చెప్పి ఒక సవాల్ కూడా కొద్దిసేపటి క్రితం ఆల రామకృష్ణారెడ్డి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ మొత్తం సమీకరణాన్ని చూస్తే కనుక వైసీపీకి సంబంధించినంత వరకు కూడా ఒకవైపు జాయినింగ్స్, ఇంకోవైపు సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇంకోవైపు విద్యా అవకాశాలకు సంబంధించినటువంటి అంశాలలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సామాజిక వర్గాల సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి, బీసీ సామాజిక వర్గాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి కూడా జాయినింగ్స్ ని మరింత ఊపు తీసుకొచ్చేటువంటి విధంగా వైసీపీ శ్రేణులంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సౌజన్య, అలాగే ఐపాక్ చెప్తున్న టీడీపీ నేతలు వైసీపీలో చేరతారా? అయితే ఇప్పటికే ఈ వ్యవహారం పైన విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. కేవలం 175 టార్గెట్ తో పాటు 25 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థులు ఎవరైనా టోటల్ 200 ని టార్గెట్ గా చేసుకుని వైసీపీ ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా చెప్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొనకొండ నారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీలో చేరుతున్నట్టుగా ప్రచారం జరిగినప్పటికీ కూడా ఈ వ్యవహారం పైన నారాయణ నుంచి కూడా స్పందన మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి కాబట్టి ఎలాంటి కోణంలో బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే టీడీపీ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి మొదటి నుంచి టీడీపీ అండగా ఉంటుందన్నటువంటి అభిప్రాయం ఒక ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి పూర్తిగా టీడీపీ నుంచి వైసీపీకి మళ్లించేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం, ఈ చేరికలు ఎలాంటి మలుపులు జరుగుతుంది, రాబోయేటువంటి రోజుల్లో చేరికలకు సంబంధించినటువంటి వ్యవహారం వైసీపీలో ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయి అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరమైనటువంటి పరిస్థితి అవుతుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్. మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి, పేదవాడు గొప్పవాడు కావాలి, ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావటం జరిగింది. ఈ రోజున మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ